కొంతమంది స్టూడెంట్స్ నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్, నేను బీకామ్ చదివాను, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఇది నాకు రోజు కామెంట్స్లో వచ్చే క్వశ్చన్. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చాలామంది నాన్ ఐటీ స్టూడెంట్స్ ఇదే డౌట్ అడుగుతున్నారు. ఈ వీడియోలో నాన్ ఐటీ స్టూడెంట్స్ ఐటీ జాబ్స్ తెచ్చుకోవచ్చా, జావా ఫుల్ స్టాక్ డిమాండ్ ఎలా ఉంది, కంపెనీస్ రియల్గా హైర్ చేస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ క్వశ్చన్ మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. సో దానికి ఒక డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్లియర్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్, నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా ఐటీ జాబ్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్ ఎక్కువగా చూసేది స్కిల్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. డిగ్రీ కంటే ఇవి ఇంపార్టెంట్. ఓకే, డిగ్రీ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా కొన్ని ఎంఎన్సీస్ చూస్తాయి, కానీ చాలా వరకు స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ చూసేది మాత్రం స్కిల్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎగ్జాంపుల్ చూడండి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీస్లో కూడా నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ డెవలపర్గా పనిచేస్తున్నారు. ఫ్యాక్ట్ ఇది. జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా ఖచ్చితంగా నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు. కొన్ని వేల మంది అమీర్పేట్లో నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ జావా కోర్స్ నేర్చుకుని జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని వేల మంది జావా కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని జాబ్ కొట్టని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఎంత సిన్సియర్గా నేర్చుకుంటున్నారు, ఎలాంటి ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకుంటున్నారు, అక్కడ ఎలాంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ ఎంత డెప్త్గా ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు, ఇతను స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి మ్యాటర్ అవుతాయి. కానీ అసలు మీ డిగ్రీ అనేది ఒక 10% 20% మ్యాటర్, కానీ ఇంకంతకు మించి అయితే పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు మిమ్మల్ని. సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఇకపోతే జావా ఫుల్ స్టాక్ డిమాండ్ నిజంగా ఉందా? నేను లాస్ట్ మంత్ డేటా అనాలిసిస్ ప్రకారం కూడా చెప్తున్నాను. సో జావాలో జాబ్స్ ఉన్నాయి. జావాలో ఖచ్చితంగా కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్లకు జావాలో అబ్సల్యూట్గా చెప్తున్నాను జాబ్స్ ఉన్నాయి. ఇండియాలో లింక్డ్ఇన్ ప్రకారం 70,000+ జాబ్స్ జావాలో ఉన్నాయి, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కలిపి. సో బ్యాంకింగ్లో కానీ, ఫిన్టెక్లో కానీ, ఈ కామర్స్ కంపెనీస్ జావా యూజ్ చేస్తున్నాయి. సో మీకు ఇప్పుడు ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్లో చాలా ప్రాజెక్ట్స్ జావా లాంగ్వేజ్లో జరుగుతున్నాయి. సో కాబట్టి జావాని అండర్ ఎస్టిమేట్ చేసి జావా డౌన్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. సరే, చాలామంది పైథాన్ నేర్చుకుంటున్నారు. పైథాన్కు ఉండే అడ్వాంటేజెస్ పైథాన్కు ఉన్నాయి. ఇక్కడ నేను కంపేర్ చేయాలనుకోవట్లేదు, జావాకి ఓపెనింగ్స్ ఉన్నాయా లేవా, దీనికి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను నేను. అయితే నాన్ ఐటీ స్టూడెంట్స్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన ఒక రోడ్ మ్యాప్ ఏంటి అంటే, సో ఫస్ట్ స్టెప్ ఫండమెంటల్స్ కరెక్ట్గా నేర్చుకోండి, అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. సెకండ్ స్టెప్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, కోర్ జావా, స్ప్రింగ్ బూట్, రెస్ట్ APIs. థర్డ్ స్టెప్ డేటాబేస్, MySQL, SQL క్వరీస్. ఫోర్త్ స్టెప్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. అలాగే ఫిఫ్త్ స్టెప్ దీనికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ క్లౌడ్ బేసిక్స్ కానీ, లేకపోతే డెలివరీ, ఎజైల్ సర్టిఫికేషన్స్ కానీ ఇలాంటివి చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్ట్ అవ్వచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్సు కంప్లీట్ చేయడం కాదు, స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు బీకామ్ అయినా సరే ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ జావాలో 6 to 8 monthsలో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. సో దీనికి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఫుల్ స్టాక్ డెవలపర్ జావా అయినా, ఇంకో కోర్స్ అయినా నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఒక బ్యాచే కాకుండా ఒక 2-3 బ్యాచెస్లో రిపీట్ అవ్వండి, అంటే ప్యారలల్గా మల్టిపుల్ బ్యాచెస్లో నేర్చుకోండి. అలాగే మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలనేటటువంటి ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అలాగే దానిలో మీరు చేసిన ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్స్ని, ప్రాజెక్ట్ సినారియోస్ని రియల్ టైంలో చెప్తే ఖచ్చితంగా మీకు జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని కూడా హైర్ చేస్తారు. సో నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఐటీలో జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డీటెయిల్డ్గా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు.